తినొచ్చు. నుంచి ఆహా వరకు ఇది ఎన్నాళ్ళు వస్తుంది? 1 నెల. ఇది 1 నెల కిరాణా సరుకులు కాబట్టి 1 నెల వస్తాయి. మరి ఇది 1 నెల కంటే కొంచెం తక్కువ. ఇది చూడ్డానికి చిన్నది కానీ పూర్తిగా 2 నెలలు వస్తుంది. చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది. ఇంకా పూర్తిగా 2 నెలలు వస్తుంది. సూపర్. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్. డోంట్ పానిక్. ఈ స్కూప్ ని సగం వానిష్ తో నింపండి. పేస్ట్ లా చేసి స్టెయిన్ పైన రాయండి. ఆ తర్వాత స్కూప్ వెనుక భాగంతో రబ్ చేసి ఎప్పటిలాగే ఉతకండి. చూసారా స్టెయిన్ వానిష్. వానిష్ లిక్విడ్ లో కూడా లభిస్తుంది. వెల్కమ్ టు రాజకీయ చదరంగం. ఏపీ క్యాపిటల్ ఏర్పాటు విషయంపై రోజుకో వివాదం తెరపైకి వస్తుందా? రైతులు భూములిచ్చేందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేతల భూములను వదిలి రైతుల భూములపై సర్కారు కన్నుపడిందా? స్థానిక నేతలు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారా? నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం తొలి దశలో 30,000 ఎకరాల భూములను పూలింగ్ ద్వారా సమీకరించాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 17 గ్రామాల్లోనే ఈ 30,000 ఎకరాలను సమీకరించేందుకు రంగం సిద్దం చేసుకుంది. 3 నెలల్లో భూ సమీకరణ జరగాలి. 9 నెలల్లోగా రైతులకు భూమిని అభివృద్ది చేసి ఫ్లాట్ల రూపంలో అప్పగించాలి. అయితే రాయపూడి వరకు భూ సమీకరణ జరిగింది. ఆ పక్కనే ఉన్న వెంకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో సృజనా చౌదరి, నారాయణలతో పాటు పలువురు నేతలకు భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూ సమీకరణ జరపలేదు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. రాజకీయ నేతల భూములను వదిలి అన్నదాతల భూములను లాక్కునేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏరియాలో ఎటువంటి రాజధాని మాకొద్దు. మేము బాగా బతుకుతున్నాం. మా కూలీ లేబర్ రైతులు మొత్తం బతుకుతున్నాం. మేము మా రాజధాని వద్దండి. ఎట్లాంటి పెద్ద అధికారులు వచ్చి రాజధాని ఉంటే బాగుండిద్ది, మేము బీహార్ నుంచి తెప్పిస్తాం, సింగపూర్ నుంచి తెప్పించి పెద్ద పెద్ద మేళలు కడతా ఉన్నారు. ఇవన్నీ అబోధ కల్పనలు. ఎట్లాంటి వాళ్ళు వచ్చి మాకు వరించేదేం లేదు. లేదంటావా ఎమ్మెల్యేలకి అటు 4,000 ఎకరం, ఇటు 5,000 ఎకరం కొంటున్నారు. దాంట్లో ఇవ్వమనండి ముందర పేదల ప్రజలకి ఇది తెప్పిస్తారు. అప్పుడు దా రాజధాని మాకొద్దు. ఇప్పుడు మా నిమ్మ తోటలుండి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తాయండి మాకు ఆదాయం. మాకు ఇప్పుడు ఆ నిమ్మకాయల ఆధారం పోతే మేము జీవనాధారం ఉండదు. మాకు ఈ రాజధాని అనేది నిర్మించేది మాకు ఒక ప్రభుత్వ భూమిలో ఉన్న చట్టం నిర్మించుకుంటే చాలా బాగుంటుందని నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మాకు 3 పైర్లు పండే పొలాలు కాబట్టి మా కింద కూలీళ్ళు 100 మంది బతుకుతారు. ఆ కూలీలకు జీవనాధారం పడిపోతారు. తుళ్లూరు రాజధాని కాబోతుండటంతో అక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ మాత్రం రైతులు చేసేవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు ఆ ప్రాంతాల్లో రాజకీయ నేతలకు ఎలాంటి భూములు లేవని తేల్చి చెబుతున్నారు. గతంలోనే ప్రతిపక్షాలు, రైతులు కలిసి రాజకీయ నేతల భూముల జోలికి ఎందుకు వెళ్లడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అసలు భూములే లేవని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం పలు విమర్శలకు తావిస్తుంది. మా నియోజకవర్గంలో వాళ్ళెవరికి లేవు. ఎందుకంటే ఎవరు రైతులో ఏంటో నాకు 5-6 ఏళ్ల నుంచి నేను తిరుగుతున్నాను, నాకు తెలుసు. ఆ సందిగ్ధత నుంచి ప్రజల్ని మరియు పార్టీలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి. కాబట్టి దాని నుంచి బయటపడేయాలని ఆయన బౌండరీస్ ఫిక్స్ చేశారు. అంటే ఈ లోపు ఎవరు ఉన్నా ఇంకా అంతే అందులోకి రావాల్సింది. ఇదిలా ఉంటే సర్కార్ చెబుతున్న లెక్కల ప్రకారం ఎకరం భూమిని 75 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చుతో అభివృద్ది చేస్తారు. రైతులకు వారి వాటాగా ఇచ్చే భూమిని కూడా ప్రభుత్వమే పూర్తిగా అభివృద్ది చేసి ఇస్తుంది. కృష్ణానదికి దక్షిణాన రాజధాని ఉంటే బాగుంటుందన్న సూచన మేరకు రాజధాని నిర్మాణ ప్రాంతం ఎంపిక చేశారు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న తుళ్లూరు మండలంలోని 14 గ్రామాలు, మంగళగిరిలోని 3 గ్రామాలు, మొత్తం 17 గ్రామాల పరిధిలో భూమి సేకరిస్తారు. మందాడ, నీరుకొండ, బురిపాళ్యం, తుళ్లూరు, నేలపాడు, నెక్కడ్లు, శాకమూరు, కోరగల్లు, నీడమర్రు, వెలగపూడి, మిల్కాపురం, లింగయ్యపాలెం, ఉద్దండయ్యపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, దొండపాడు, మాడలింగాయపాలెంలోని 30,000 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఈ గ్రామాల్లో 21,000 మంది పట్టాదారులున్నారు. 30,000 ఎకరాల్లో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందనేది ప్రభుత్వం అంచనా. మరికొంత ఎస్ఐండ్ భూమి ఉంది. ఇక్కడ సమీకరించే భూమిలోనే అసెంబ్లీ, సచివాలయం, మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, ఇతర వనరులు కల్పిస్తారు. రాజధాని ప్రాంతాన్ని 6 సెక్టార్లుగా విభజించి భూమి సమీకరిస్తారు. ఒక్కో సెక్టార్లో 5,000 ఎకరాలు ఉంటాయి. సెక్టార్ల వారీగా పరిపాలనా కార్యాలయాలు, వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. అయితే పట్టాదారుల నుంచి సమీకరించే భూమిలో ఎకరానికి 1000 గజాల చొప్పున భూమిని రైతుకు ఇస్తారు.
మిగిలిన 3,840 గజాల భూమిని ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వినియోగిస్తారు. అసైన్డ్ భూమి ఉన్నవారికి ఎకరానికి 1000 గజాలు వారి వాటాగా ఇస్తారు. భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు పరిహారం చెల్లిస్తారు. తొలి ఏడాది 25,000 రూపాయలు చెల్లిస్తారు. ఆ తర్వాత ఏటా 5% చొప్పున పెంచుతూ పోతారు. అంటే మొదటి సంవత్సరం ఎకరానికి 25,000 వస్తుంది. 10వ సంవత్సరం 35,000కు చేరుకుంటుంది. పట్టాదారు తన వాటా కింద పొందిన భూమిని విక్రయించుకున్న పక్షంలో పరిహారంలో పెరుగుదల వర్తించదు. భూములు కోల్పోయే పట్టాదారులకు ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు, ఇతర రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పిస్తారు. రైతు వాటా భూమిని ఆ రైతు నుంచి సమీకరించిన భూమిలోనే ఇస్తారు. ఒక రైతు 2 గ్రామాల పరిధిలోని భూములు ఇస్తే రైతు ఏ గ్రామంలో కోరుకుంటే అక్కడే భూమిని అభివృద్ధి చేసి అప్పగిస్తారు. 17 గ్రామాలు కొత్త రాజధానిలో భాగంగానే ఉంటాయి. వ్యవసాయం ఉండదు. 3 పంటలు పండే భూమి అండి. 20 అడుగుల్లో నీళ్లు 365 నడండాకాలం మే నెలలో వచ్చినప్పుడు పచ్చగా ఉంటుంది. రేటు బారు కూరగాయల దగ్గర నుంచి మొత్తం సప్లై. అరటికాయ పండిస్తే 6 రాష్ట్రాలు తిరుగుతారు. 1000 గజాలు మా ఎకరం తీసుకొని మాకు ఒక 1000 గజాలు సంవత్సరానికి ఒక 25,000 కౌలుస్తా ఉన్నారు. అసలు ఇంతవరకు లేదు. చట్ట పద్ధతి కూలింగ్ అనేది చట్టంలో లేదు. చట్టంలో అగ్రిగేషన్ ఉంది కానీ కూలింగ్ అనేది లేదు. దానికి చట్టం లేదు. ఇంతవరకు కూలింగ్ అర్థం. అయితే రైతుల వాదన వేరేలా ఉంది. అభివృద్ధి చేసిన భూమిలో 60% రైతుకు, 40% ప్రభుత్వానికి ఉండాలని అంటున్నారు. భూములు ఇవ్వడం ద్వారా తాము ఉపాధిని కోల్పోతున్నామని, అందువల్ల కమర్షియల్ జోన్ లో 100 గజాలు కాకుండా 200 గజాలు ఇవ్వాలని, అప్పుడు అందులో ఏదో ఒక వ్యాపారం చేసుకుని తాము బతుకుతామని చెబుతున్నారు. మిగిలిన 900 గజాలను నివాస ప్రాంతంలో ఇవ్వాలని కోరారు. తమకు ఇచ్చే భూమికి సంబంధించి బాండ్లు ఇవ్వాలని, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణం తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. భూములు ఇవ్వడం ద్వారా తాము ఉపాధిని కోల్పోతామని, అందువల్ల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని, తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు భూములపై ఉన్న రుణాలను ప్రభుత్వమే మాఫీ చేయాలని చెప్పారు. గ్రామానికి ఆనుకుని ఉన్న స్థలాలను సమీకరించవద్దని స్పష్టం చేశారు. 1-2 ఏళ్లలోనే అభివృద్ధి చేసిన భూమిని అప్పగించాలని, చిన్న సన్నకారు రైతుల గురించి ఆలోచించాలని, వారికి నష్టం రాకుండా చేయాలని కోరారు. పెద్ద రైతులకు ప్రత్యేక విధానం ప్రకటించకుండా అందరికీ న్యాయం చేయాలన్నారు. మా భూములు మాకు రాజధానికి రావడం, మాకు కావాల్సిన ప్యాకేజ్ ఇస్తే మాకు చాలా సంతోషకరం. మాకు రైతులకి బ్రతుకు తెరువు కోసం మాకు కమర్షియల్ ల్యాండ్, వ్యవసాయం ఉండటానికి నివాసయోగ్యమైన స్థలము, ఈ 2 మాకు కావాలి. ఇక్కడ వ్యాపారాలు మేము చేసుకోవాలి. రాజధానిలో మా యొక్క పాత్ర ఉండాలి. మేము ఇల్లు, స్థలాలు, పొలాలు అన్ని కోల్పోయేటప్పుడు మాకు పాత్ర లేకుండా ఎవరో వచ్చి ఇక్కడ పత్రం చేయకూడదు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోకూడదు. ముందు మాకు ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏ కార్పొరేట్ కంపెనీ ఎవరికైనా ఏదైనా మా తర్వాతే ఏ కంపెనీ అయినా ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోవాలి. మాకు బ్రతుకు తెరువు కావాలి. మేమందరం ఉద్యోగాలు, వ్యాపారాలు మేము చేసుకోవాలి. ఆ విధంగా ఇచ్చేటైతే రైతులకు సమ్మతం. ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వస్తే వాటిని పరిశీలించి ఆమోదయోగ్యంగా ఉంటే వెంటనే భూములు ఇస్తామని చెబుతున్నారు. సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయెందుకు? సభలో జరుగుతున్న చర్చలో విద్యుత్ సమస్యపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఒకరిపై మరొకరి మాటల తూటాలు, ఆవేశపు ప్రసంగాల వల్ల ఉద్వేగాలు పెరుగుతున్నాయే తప్ప సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తాయా? అసలు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఊరంతా శ్రీ వైష్ణవులే, కానీ గంప కింద కోడి మాత్రం మాయమైందన్నట్టుంది తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న తీరు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై శాసనసభలో జరుగుతున్న చర్చ రచ్చకు దారితీస్తుంది. సమస్యలన్నీ సభలో సాక్షాత్కరిస్తున్నాయి. కానీ ఒక్కదానికి కూడా పరిష్కారం దొరకడం లేదు. నాయకుల మాటలు తూటాలే తప్ప ప్రజాస్వామ్యంలో వ్యవహరించాల్సిన తీరు కనిపించడం లేదు. దీంతో ఉద్వేగాలు పెరిగిపోతున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా ఒరిగేదేం లేదనే సంగతి నాయకులు గమనించడం లేదు. సభ జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అనిపిస్తుంది. పౌరుషం పడుకొస్తా ఉంది. ఏం కారణం అండి? వాస్తవాలను సిద్ధంగా లేరా? ఈ ట్యాక్స్ కావా? ట్యాక్స్ కావాలండి. ఈ వాస్తవాలు కావా? వాస్తవాలు కావండి. కూర్చోండి. క్వశ్చన్ లేదు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభంతో ప్రజలు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు.
వారి కష్టాల్ని గాలి కుదిలేసి ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు గుప్పించుకునే పరిస్థితే సభలో కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై సంయమనం పాటించాల్సిన అధికార పార్టీ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతుంది. విద్యుత్ సమస్యపై పూర్తి స్థాయి చర్చ జరిగితే తెలంగాణలో పరిస్థితిని గాడిన పెట్టడం పెద్ద సమస్యేం కాదని విద్యుత్ రంగ నిపుణులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే ఇక్కడ ప్రజల కష్టాల కన్నా రాజకీయ ప్రాముఖ్యతలే ప్రధాన పాత్ర పోషిస్తుండటం గమనార్హం. మరో 3 ఏళ్ల వరకు విద్యుత్ కొరత ఉంటుందని స్వయాన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనేక వేదికలపై స్పష్టం చేశారు. ఈలోపు పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకోవచ్చనే అంశంపై చర్చ జరిగితే ప్రజలకు మేలు కలుగుతుంది. అది దారి తప్పితే మళ్లీ పాత కథే పునరావృతమవుతుంది. ప్రభుత్వం వైపు నుంచి రెచ్చగొట్టిన దూషించిన దారి తప్పదలుచుకోలే. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలంగాణ రైతాంగానికి తెలవాలా. ఈ వాస్తవాలు తెలంగాణ రైతాంగానికి తెలిసి అసమర్థులైన ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రజలకు సాగులో కారణమయ్యి ఆ కారణాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నెట్టి తప్పించుకోవాలని ఏదైతే ఇస్తారో ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. అంతే తప్ప వేరే లేదు అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పెద్దలు వాళ్ళ ప్రభుత్వాలు ఏలి 7 చంద్రబాబు నాయుడు సూర్యులు పెట్టిండ్రు. ఏకదం కేసీఆర్ దాన్ని మాయం చేసి మేము కట్ కేసి బంద్ చేసినట్టు, రాష్ట్రంలో కరోనా పుష్కలంగా ఉన్నట్టు ఇదే కదా న్యాయం అధ్యక్ష? ఇదేం ఆరోపణ అధ్యక్ష? 50 ఏళ్లలో సాధ్యంగా అంది, 57 ఏళ్లలో సాధ్యంగా అంది, 5 నెలలని మేము అల్లావుద్దిన అద్భుత దీపం దింపాడు అధ్యక్ష. ఇది ఎట్లుంటుంది అధ్యక్ష? ఇది కోరికలకు కూడా గొంతెమ్మ కోరికలు ఉండదు కదండి. మేము చెప్పినాం పొద్దున జానారెడ్డి గారు మీరు చేస్తే విచిత్రమే అధ్యక్ష. ఖచ్చితంగా నేను ఇలా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, శాసన సభాపూర్వకంగా చెప్తా ఉన్నా. 3 పూర్తి సంవత్సరాలు గడిచిన తర్వాత 24 గంటలు రైతాంగానికి కరెంటు సరఫరా చేసే బాధ్యత నాది అధ్యక్ష. 100% రాత్రి మౌలు కష్టపడతాం, అది చేసి నిరూపించుకొని చూపిస్తాం అధ్యక్ష. హోరాహోరీగా సభలో చర్చలు జరుగుతున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలి. 100 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తే డిస్కంలు ఆర్థికంగా కుంగిపోతాయి. తద్వారా ప్రజలపై భారాలు పెరుగుతాయి. రాష్ట్రంలో దాదాపు 18.50 లక్షల వ్యవసాయ పంప్సెట్లు ఉన్నాయి. వీటికి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రమాణాల్ని ప్రభుత్వమే స్వయంగా అమల్లోకి తేవాలి. రైతుల పంటకు ఉత్పత్తి వ్యయం తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. అధికారుల్లోనూ జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాదాపు 200 కోట్ల వ్యయంతో వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు అమర్చడం ద్వారా 300 మెగావాట్ల విద్యుత్ ను ఆదా చేయవచ్చని విద్యుత్ రంగ నిపుణులు ఇప్పటికే సూచించారు. మిగిలిన డిఎస్ఎం ప్రమాణాల్ని కూడా అమల్లోకి తెస్తే వ్యవసాయ విద్యుత్ వినియోగం సగానికి తగ్గే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పవర్ ఎక్స్చేంజ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల వ్యయంతో విద్యుత్ ను కొనుగోలు చేశారు. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా లేదా అనే దానిపై బడ్జెట్ లో స్పష్టత లేదు. మరోవైపు అన్ని రంగాలకు కలిపి ప్రభుత్వం 3000 కోట్లను విద్యుత్ సబ్సిడీగా ప్రకటించింది. వ్యవసాయం, పరిశ్రమలు, 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ప్రభుత్వం ఈ సబ్సిడీని ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని పెంచని పక్షంలో భవిష్యత్తులో ప్రజలపై విద్యుత్ భారాలు అధికంగా పడటం ఖాయం. ఇప్పటికే 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల ఏఆర్ఆర్లను డిస్కంలు ప్రిపేర్ చేశాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం వీటిని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించనున్నాయి. మొత్తానికి అసెంబ్లీ జరుగుతున్న తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకోవడమే తప్ప అంతకు మించి సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి కృషి చేయడం లేదు. తనదే పై చెయ్యి అని అధికార పక్షం అనుకుంటుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు అధికార పక్షం తప్పుల్ని ఎత్తిచూపడంలోనే నిమగ్నమవుతుంది. ఫలితంగా వ్యవస్థలో అవస్థలు షరా మామూలుగా ఉంటున్నాయి. అసెంబ్లీలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? మునిపెన్నడూ లేని విధంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారా? ఒకప్పుడు వైఎస్ఆర్ అనుసరించిన వ్యూహం ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నారా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త విధానానికి తెరలేపారు. సభలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలు సంధించే ప్రశ్నలకు తనదైన శైలిలో ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు సంధించినా అందుకు తగ్గట్టుగా కేసీఆర్ వెంటనే పైకి లేచి సమాధానం చెబుతున్నారు. అధికార పార్టీ తరపున మంత్రులంతా ఉన్నా
కేసీఆర్ డీటెయిల్ సమాధానాలు ఇస్తుండటంతో సభలో కొత్త వరవడి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకోవాలి. తెలంగాణలో రైతుల పంటలు ఎండగొట్టాలి, కంకణం కట్టుకొని తీసి నీకేస్తాము అనే పద్ధతిలో చాలా కుట్రపూరితంగా సార్. ఎవరైతే హిందూజా ప్రాజెక్టు యొక్క అధినేత అధ్యక్ష, అతను స్వయంగా నాకు చెప్పడం జరిగింది. అధ్యక్ష, నాకు చాలా స్పష్టంగా అతను చెప్పడం జరిగింది, మీరు తెలంగాణ, నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఏందండి మీరు, ఏందండి ఏంది మాట్లాడేది, ఏందండి మీరు మాట్లాడేది? ఆయన తెలియదు మీకు ఓపెన్ లేదు, మీరు మీ పాయింటే లేదన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటి వ్యూహమే జరిగేది. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని ఢీకొట్టేందుకు వైఎస్ఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేసేవారు. ఎలాంటి ప్రశ్నలకైనా సరైన సమాధానాలిస్తూ ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగేవారు. వైఎస్ వ్యాఖ్యలు, సమాధానాలు అన్నింటిలోనూ ఆయన రాజకీయ చాణక్యం కనిపించేది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విధానాన్ని ఉనికి తెచ్చుకున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే ఇదే స్పష్టమవుతుంది. అధ్యక్ష, రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. కొంటి సాగులు తెచ్చి ఏదో తప్పించుకోదాగండి. చరిత్ర వాస్తవాలు తెలవాలి ప్రజలకు. మీరు బోగస్ కథలు చెప్పి 5 నెలల ప్రభుత్వం అండి మాది, పసిగుడి ప్రభుత్వాన్ని మీ బస్సు యాత్రలు, మీ డూప్లికేట్ యాత్రలు, మీ చరిత్రలో బయటకు వస్తాయనండి. ఎందుకండి ఏమర్థంతో ఎందుకుంటలేదు మీరు? వాస్తవాలు రైతులు తెలియదు అధ్యక్ష, ప్రజలకు తెలియదు వాస్తవాలు. ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? దీంతో స్పష్టంగా తెలుస్తా ఉంది అధ్యక్ష, ఈ పార్టీలకు వినే ఓపిక లేదు, వాస్తవాలు వినే ఓపిక లేదు. ఎందుకంటే 2 పార్టీల చరిత్ర బయటపడతా ఉన్నది. ఇవాళ కరెంటు కోతలకు మీరే కారణం, ఆత్మహత్యలకు మీరే కారణం, అన్నిటికీ మీరే కారణం. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి గుర్తు పెట్టుకొని వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంటే తెలవడం మీకు ఇష్టం లేదు. దానికోసం కాకి కథలు, పిట్ట కథలు చెప్పి ఏం రూల్స్ తీసుకొచ్చి మీ ఇష్టం అని మాట్లాడతారు. ఎందుకు? వాట్ ఈస్ రాంగ్? వ్యూహాత్మక సమాధానం ఇవ్వడంలో కేసీఆర్ తన టాలెంట్ ఏంటో చూపించుకున్నారు. ఆయన తెరలేపిన కొత్త సంప్రదాయం తెలంగాణ ప్రజలకు కాస్తంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అయితే ఇదే విధానాన్ని చంద్రబాబు కూడా నేర్చుకోవాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష పార్టీలు సంధించే అస్త్రాలను ఎదుర్కోవాలంటే ఆయన కూడా కొత్త సంప్రదాయానికి తెరతీయక తప్పదనేది రాజకీయ పరిశీలకుల అంచనా. వివాదాలు ముదురుతున్నాయి, చినికి చినికి గాలివాన్లా మారుతున్నాయి. అసలు ఇరు రాష్ట్రాలను సమన్వయపరచాల్సిందెవరు? రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన వారు ఎందుకు సైలెంట్ అయిపోయారు? విభజన చట్టం అమలు చేయాల్సిన అధికారాలు ఎవరి దగ్గరున్నాయి? విభజన జరిగిన నాటి నుంచి ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దూకుంటున్నారు. చీటికి మాటికి కేంద్రం వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయితే విభజన చట్టం సక్రమంగా అమలు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. నిజానికి విభజన చట్టం అమలు చేయాల్సింది గవర్నర్. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సింది గవర్నరే. అయితే ఇన్ని గొడవలు జరుగుతున్నా ఆయన సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఎన్నో సమస్యలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఒక్కదాన్ని కూడా గవర్నర్ పరిష్కరించే దిశగా కృషి చేయలేదు. అంతేకాదు ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. విభజన చట్టం ప్రకారం గవర్నర్ కు విశేషాధికారాలు ఉన్నాయి. అసలు పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సింది ఆయనే. అందుకే ఆయనకు 2 సలహాదారులను కూడా ఇచ్చారు. అయితే వారు కూడా ఏ విషయంలో ఏ విధంగానూ స్పందించడం లేదు. దీంతో వివాదాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. ఫిర్యాదులు కేంద్రం దగ్గరకు వెళ్లిపోతున్నాయి. మొత్తానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పాకిస్తాన్, ఇండియాలా మారిపోతున్నాయి. వీరి వివాదాలు చూసి ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఒకరికొకరు శత్రువుల్లా మారిపోతున్నారు. ప్రజల మధ్య సమన్వయం కొరవడుతోంది. మరి వేగంగా స్పందించే మోడీ ఏం చేస్తారు? ఇంతవరకు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఏపీ, తెలంగాణ వివాదాల విషయంలో కేంద్రం తీరు కరెక్టేనా?
సభలో టీఆర్ఎస్ తన కొత్త స్ట్రాటజీ చూపిస్తుందా? విపక్షాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సభను తనకు అనుకూలంగా నడుపుకుంటుందా? టీఆర్ఎస్ దూకుడు ముందు విపక్షాలు ఫెయిల్ అవుతున్నాయా? అసలు విపక్షాలపై ఎదురుదాడి చేసేంత అవకాశం టీఆర్ఎస్ కు ఎలా వస్తుంది? బయట లోపల ఎక్కడైనా అదే దూకుడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరే కాదు, పార్టీలో అంతా చలాకీతనమే కనిపిస్తుంది. పార్టీలో అందరు నేతలు ఎంతో వేగంగా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ఎవరికి వారి సాటి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో అదే జరుగుతుంది. అధికార పక్షం ప్రదర్శిస్తున్న దూకుడు అంతా ఇంతా కాదు. సహజంగా అన్ని పక్షాలు మాట్లాడాకే సభానాయకుడు సమాధానం చెబుతారు. కానీ టీ అసెంబ్లీ సమావేశాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంది. కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. ఎక్కడికక్కడే సమాధానం చెప్పే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. సభాధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ప్రతి విషయంలోనూ తానే స్వయంగా జోక్యం చేసుకుని మరీ విపక్షాల ఎదురుదాన్ని తిప్పికొడుతున్నారు. మీరు వినండి, మీ బండారం బయటపడుతుందని మీకు తెలుసు. వాస్తవాలు మీకు తెలుసు. మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ చరిత్ర మొత్తం చరిత్ర బయట రావాల్సిందే, వినవలసిందే. ఏం అబ్జెక్షన్ మీకు? ఏం దుగ్ధండి? ముఖ్యమంత్రి మోసం చేస్తా ఉంది. మీరు అన్న వాటి విషయంలో మాట్లాడే అవకాశం ఉంది. మీ రెండు పార్టీలు కూడా యాత్రలు చేసి రైతాంగాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి వాస్తవాలు ముందుకొస్తే మీకు తక్కువ పరిస్థితి లేదు. విద్యుత్ అంశంపైనే సభలో రచ్చరచ్చ జరుగుతుంది. టీడీపీ పైనే టీఆర్ఎస్ నిందలు వేస్తుంది. నిజానికి ప్రొడక్షన్ ఉంటేనే సప్లై ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇదంతా ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కృష్ణపట్నం ప్లాంట్ విషయంలో ఎవరికి రావాల్సిన వాటా వారికి ఖచ్చితంగా వస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఇంకా ట్రయల్ రన్ లో ఉంది. ఇప్పుడు 300 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇదంతా టీఆర్ఎస్ కు కూడా తెలుసు. అయితే టీటీడీపీ నేతలు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన సరైన సమాచారాన్ని చెప్పలేకపోతున్నారనేది స్పష్టమవుతుంది. అవగాహన లోపం కారణంగానే కేసీఆర్ చేసే ఎదురుదాడి ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 27,948 మిలియన్ యూనిట్లు టోటల్ గా జనరేట్ అయితే తెలంగాణకు 15,108 మిలియన్ యూనిట్లు వచ్చినాయి. అదే ఆంధ్రప్రదేశ్ కు 12,839 మిలియన్ యూనిట్లు వచ్చింది అధ్యక్ష. అంటే తెలంగాణకు 271 మిలియన్ యూనిట్లు అదనంగా వచ్చింది. అంటే తెలంగాణ 53.89 కాదు, దాదాపుగా ఇంకా 1% ఎక్కువ తెలంగాణ విద్యుత్తును అక్కడి నుంచి తెచ్చుకునే అధ్యక్ష. ప్రభుత్వ అసమర్థతను చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప ప్రభుత్వం ఈ రకమైన పద్ధతి, ప్రభుత్వం బుల్డోజ్ చేసే పద్ధతి మంచిది కాదు. గత చరిత్ర అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన ప్రభుత్వాలు తెలివి తక్కువగా అసమర్థంగా పనిచేసిన అధ్యక్ష. ఇక దాన్ని ఎవరి మీద కొనడానికి, ఎవరినో బంధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేసిన ఇది వారసత్వంలో వచ్చిన సంక్రమించినటువంటి దరిద్రం అధ్యక్ష. నేను ఎవరు తప్పవడానికి వీలేదు అధ్యక్ష. మనం నిందించుకొని లాభం లేదు. శ్రీశైలంలో కూర్చోండి. శ్రీశైలంలో నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కంకణం కట్టుకున్నట్టు అధ్యక్ష ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పంటలు ఎండగొట్టాలని కంకణం కట్టుకున్న రీతిలో అధికార పక్ష దూకుడు చూస్తుంటే అసలు విషయాలను పక్కదోవ పట్టించే ధోరణిలోనే దూకుడుగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. రైతుల ఆత్మహత్యల విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. అసలు వారి కుటుంబాలను పలకరించేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలకు కారణం ఏంటనే దానిపై ఎలాంటి కమిటీలు వేసి విచారణలు జరిపించలేదు. ఇవన్నీ బయటపడకుండా ఉండేందుకే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కేసీఆర్ మాటల మరాఠీ అనే విషయం అందరికీ తెలుసు. ఆయన మాటలకు సమాధానం చెప్పాలంటే అవతల వ్యక్తి దేశముదురై ఉండాలి. చర్చిస్తున్న అంశంపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. లేని పక్షంలో ఎదురుదాడి ఎదుర్కొనక తప్పదు. మొత్తానికి సభ జరుగుతున్న తీరు చూస్తుంటే అధికార పక్షం చేస్తున్న దాడికి ప్రతిపక్షాలు కంగు తింటున్నాయనే చెప్పాలి. అధికార పక్షం సంధించే అస్త్రాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నేతల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమా? కేసీఆర్ కు రోజు రోజుకి ప్రాంతీయ అభిమానం పెరిగిపోతుందా?
ఆంధ్రపై ఎంత వ్యతిరేకత ఉందో సొంత గడ్డపై కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందా? ఎదుటి వ్యక్తి మావాడు అని తెలిస్తే ఆయనలో పట్టరాని ఆనందం, పట్టరాని సంతోషం. అయితే ఇలాంటి గుణాలు చంద్రబాబులో కూడా ఉన్నాయా? కేసీఆర్ కు ఉన్నటువంటి అపార ప్రాంతీయాభిమానం చంద్రబాబులో కనిపించడం లేదు ఎందుకు? ఆయనలో అభిమానము ఎక్కువే, ఆగ్రహము ఎక్కువే. ఏది వచ్చినా తట్టుకోలేరు. తనవాడు అనుకుంటే ప్రేమతో ముద్దుల వర్షం కురిపించేస్తాడు. పగవాడు అనుకుంటే తిట్ల వర్షంతో తడిపి ముద్ద చేసేస్తాడు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? ఇంకెవరు, మన తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి. ఆయనలో ఉన్న పెద్ద గుడ్ క్వాలిటీ ఏంటంటే తెలంగాణ ప్రజలను విపరీతంగా అభిమానిస్తారు, అపారంగా గౌరవిస్తారు. తెలంగాణ బిడ్డ ఎవరైనా ఏదైనా సాధించారంటే మొదటగా వారిని అభినందించేది సీఎం కేసీఆర్. ఇటీవల ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన విద్యార్థులైనా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా అయినా, తాజాగా అంబటి రాయుడినైనా తొలిసారిగా అభినందించి సత్కరించింది కేసీఆర్. కేసీఆర్ లో ఈ క్వాలిటీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఉద్యమకారుడిగా ఉన్నప్పటి నుంచి ఉంది. అదే ఆయన్ను నాడు ఉద్యమ నాయకుడిని చేసింది, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏదైనా చేస్తారు. ఉద్యమకారులకు పదవులు ఇవ్వడంలోనూ, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ కేసీఆర్ చూపించిన వినమ్రతే ఇందుకు నిదర్శనం. రాష్ట్రాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడిన వాళ్లందరినీ ఆయన గుర్తు పెట్టుకున్నారు. అందరికీ న్యాయం చేస్తున్నారు. తెలంగాణ కోటాలో బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవి దక్కడం కూడా కేసీఆర్ ఎంతగానో గర్వించారు. తెలంగాణ నాయకుడు విద్యాసాగర్ రావు గవర్నర్ గా నియమితులవడం కూడా కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా ఆయన్నే సత్కరించి సన్మానించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఒక మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వెలుపల ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి వ్యక్తి విద్యాసాగర్ గారు. కాబట్టి మీరు తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెడుతున్నప్పుడు మిమ్మల్ని సత్కరించుకుంటే తెలంగాణ తనను తాను సత్కరించుకున్నట్టు. కాబట్టి ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు కోరినప్పుడు వారు దయతో అంగీకరించినారు. మరి విద్యాసాగర్ రావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అది మనందరికీ సంతోషదాయకం, చాలా గౌరవపూర్వకం. వారు సిద్ధాంతాలు ఏమున్నా, ఆచరణ ఏమున్నా, వ్యక్తిగా మాత్రం చాలా ఆదరణతో స్నేహితుల పట్ల, అందరి పట్ల, ప్రజల పట్ల ఉండేటువంటి వ్యక్తిత్వం గలవారని. కేసీఆర్ లో ఉండే ప్రాంతీయవాదం, ప్రాంతీయ అభిమానం ప్రజలకు ఒక వరమనే చెప్పాలి. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం ఇలాంటి అభిమానాలు, ఆదరణలు పెద్దగా కనిపించవు. తెలుగు వాళ్లంతా ఒక్కటే అనేది చంద్రబాబు నినాదం. ఒక్క ప్రాంతానికి చెందిన వారిని గౌరవించడం, మరొక ప్రాంతం వారిని వ్యతిరేకించడం వంటివి చంద్రబాబుకు తెలియదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ పాలన సాగించడమే చంద్రబాబు నేర్చుకున్న విద్య. అందుకే ఆంధ్ర లభించే ప్రయోజనాలు తక్కువే. ఆయన అంతా రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవడమే తప్ప ప్రాంతీయవాదాన్ని వినిపించరు. మొత్తానికి ఇద్దరు సీఎంల ధోరణి వేరువేరుగా ఉన్నా సిద్ధాంతాలు మాత్రం సమాంతరంగానే ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అంటే ఎవరి ప్రాంతానికి సంబంధించి వారు పనిచేస్తున్నారనేది వారి సారాంశం. ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నాన్నగారికి నేలని అంటి పెట్టుకుని ఉండటం అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. మరియు ఇప్పుడు లైజాల్ కొత్త సిట్రనెలా సువాసనతో పాటు. యాండి ఇదిలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అది చూపించు. వదినా, దీంతో నీ మడమలు నొప్పెట్టవు, ఇంకా కనిపించవు కూడా. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి